నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్, ఎడపల్లి, సాలూరా, రేంజల్ మండలంలోని రైతులతో కూరగాయల పంట సాగుకై సమీక్ష సమావేశం నిర్వహించి పంటల ప్రోత్సాహ రాయితీలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కూరగాయల పంట సాగుకై రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహక రాయితీ రుణ సదుపాయాలు అందించడం జరుగుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు కూరగాయల పంట సాగుకై ఆమోదిస్తూ తమ పేర్లు నమోదు చేసుకోగా అందుకు సంబంధించిన ప్రోత్సాహ రాయితీ సదుపాయ చెక్కుల పంపిణీకై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ గంగాధర్తో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంకు సంధ్య దామోదర్ రెడ్డి, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, ఏసీపీ శ్రీనివాస్, సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులు, ఏఎంసీ కమిటీ సభ్యులు, పలువురు నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎకరానికి 180 కడీలు కాడికి కడీలతో చేస్తున్నాం. ఒక కడీ వచ్చి 600 రూపాయలు పడుతుంది. సిమెంట్ పోల్సేమో కొన్ని రోజులకి కొట్టిపోతుంది సార్. దాని గురించి అందుకని చెప్పి కడీలే తెప్పించేసి మెయిన్ వైర్ కింద వస్తుంది, 12 కేజీ సన్న వైర్ కింద వస్తుంది. 300 రూపీస్ సార్ ఆగుతుందని వేరే రైతుల అనుభవంతో వాళ్ళు వచ్చి చెప్తే మనం చేపిస్తున్నాం. ప్రతి ఆకుకూర దగ్గర ఉంటుంది. మా ఊరుకు మళ్ళీ మిగిలింది మార్కెట్లకు అన్ని సప్లై చేస్తారు. మేమే అమ్ముకుంటాం. ఉన్న విషయం ఇక్కడ ఎడపల్లి మార్కెట్ ఆకుకూర వస్తుంది. పాలకూర ఉంది, గుట్టి కూర ఉంది, మెంతకూర ఉంది, కొయ్య కూర ఉంది. ఎండాకాలం పందిరు అవసరం సార్. ఎండాకాలం ఎండాకాలం పాలకూర రాస్తారు. అది వస్తుంది అంటే రిలీజ్ సెంటర్ వస్తుంది, ఫామ్ హౌస్ వస్తుంది. సూపర్ చూసిన అగ్రికల్చర్ ఆఫీసర్ మంగళపడి గారు ఫస్ట్కి వెళ్ళి పందిరేస్తే డబల్ టాప్ వస్తుంది, డబల్ వస్తుంది. దాని షేకింగ్ వేరే మార్కెట్ బాగుంది. నేను గోవర్ మార్కెట్ వారిని లోకల్ చూడగానే తీసుకెళ్ళిపోయాను. నేను అందరికీ మరి ఒకటే పని చేస్తే బాగుంటుంది. చిన్నవాళ్ళు మరి 3-4 నెలలకు ఒక పంట వస్తుంది, 4 నెలలకు 3 నెలలకు పైసలు కూడా రొటేషన్ అవుతాయి. మీరు మంచిగా పండిస్తే కాకరకాయలు కానీ, దొండకాయలు కానీ, బీరకాయలు కానీ, సొరకాయలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. మరి నాకు తెలిసినంత మటుకు ఎకరానికి 2 లక్షలు వస్తాయని చెప్తా ఉన్నాను కూడా. కాబట్టి పందిరు కూడా మీరు రాళ్ళతో వేసుకుంటారా, సిమెంట్ పూలు మీరు ఏడంటే చేయకుండా ఇక్కడ మంచిగా చేపిద్దాం. ఏడన్నా ఒక 2 దగ్గర చూసి మనకి స్పెషల్గా చెప్పి మనం ఉండి చేయించుకోవాలి. మరి మీకు 3 లక్షలు అయితే 75,000 ఇస్తాం, 4 లక్షలు అయితే 1,00,000 రూపాయలు ఇస్తాం. వెయ్యిని బాగా తొందరగా రేపటి నుంచి నేను ఇంజనీర్లు మీరు మా చైర్మన్ పదార్థాలు పందిరి అవసరం లేదన్నట్టు. మీకు పందిరి అవసరం లేదు కదా, అలా డ్రిప్ ఇవ్వండి, డ్రిప్ ఇస్తారు లేదు స్టార్ట్ చేయండి రేపటి నుంచి చేయండి. स्टार्ट कर कल मैं हम लोग भी చెక్ నేను 2వ తారీఖున వస్తా. మంచి రోజు అన్నాను, సెకండ్ రోజు అలా చెక్కులు ఇద్దాం. నెక్స్ట్ ఇయర్ సీడ్ కూడా వేపిద్దాం, వృద్ధుడు వేపిద్దాం. మంచి సీడ్ మీరు ఏ కూరగాయలు పండిస్తారో ఆ సీడ్ వేపిద్దాం, అరకలు తెప్పిద్దాం. గోదళ్ళకి వెళ్ళి కూడా గంజాయి కానీ, రీసెర్చ్ డ్రగ్స్ కానీ, ఈ సాయిబాబా గుడి కానీ, అటు గుళ్ళ కాడ కానీ పిల్లలు పడుతున్న ఇన్ఫర్మేషన్ వస్తున్నది. ఆ గంజాయిలు బంద్ చేసి మంచివి కావు, ఆరోగ్యం చెడిపోతూ ఉంది. మీరు ఏదైతే చదువుకోవాలనుకుంటున్నారో చదువు కూడా అన్ని బానేస్తూ ఉన్నారు. గంజాయి పట్టినక్కడ
రేపు నుంచి చేస్తారా పోలీస్ చేస్తారా వెయ్యి ఉత్తరం ఎక్కువ కాదు పనిష్ ఆడ గంజాయి తాగద్దు ట్రాన్స్ఫర్ కానీ మోటార్లు కానీ దొంగతనాల బయలుపరం చేస్తే వాళ్ళకి సిపిఎం పనిష్మెంట్ ఉంది ఊళ్ళో కట్టేసి బలికరంగా పోలీసు వాళ్ళకి వాళ్ళకి జైలు పోయారు జైలు పంపచ్చు కదా పంపుతారు జైలు నో కాంప్రమైజ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.